హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. వక్ఫ్ బోర్డుకు సంబంధించిన ఉమీద్ పోర్టల్లో వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ డిసెంబర్ 5వ తేదీ నాటికి పూర్తయింది. ఇప్పటి వరకు జస్ట్ 28% వక్ఫ్ ఆస్తులు మాత్రమే అందులో రిజిస్టర్ అయ్యాయి. మిగిలిన మొత్తం కూడా దాంట్లో ఇప్పటి వరకు రిజిస్టర్ కాలేదు. ఇంకో 3 నెలలు మాత్రమే సమయం ఉంది. అంటే ఉమీద్ పోర్టల్లో అప్లోడ్ చేయడానికి ఇప్పటి వరకు సమయం ముగిసిపోయింది. కానీ వక్ఫ్ ట్రైబ్యునల్కు వెళ్ళి మరో 3 నెలల వరకు అక్కడ తమ ఇబ్బందులను తీసుకువెళ్ళి వక్ఫ్ ట్రైబ్యునల్కు పంపిస్తే ఆ ట్రైబ్యునల్ దీన్ని పరిశీలించి ఒకవేళ ఇది వక్ఫ్ ఆస్తిగా కనుక పరిగణిస్తే మళ్ళీ దీన్ని ఉమీద్ పోర్టల్లో అప్డేట్ చేయడానికి జస్ట్ 3 నెలల వరకే సమయం ఉంది. సో ఈ 6 నెలల వరకు సమయం ఇచ్చినా కూడా 28% మాత్రమే ఈ విధంగా రిజిస్టర్ అయ్యాయి. అంటే మరో 3 నెలల సమయంలో కూడా దాదాపు ఇంత శాతం కాకపోయినా జస్ట్ ఒక 5 or 10% అంటే మ్యాక్సిమం ఇందులో రిజిస్టర్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. దీన్ని బట్టి చూసుకుంటే దాదాపు 28 నుంచి 40% వరకు మాత్రమే వక్ఫ్ పోర్టల్లో ఈ నిజమైన వక్ఫ్ ఆస్తులు అనేవి రిజిస్టర్ అయ్యాయి అని స్పష్టంగా అర్థమవుతుంది. ఇవే కాకుండా దాదాపు 9 లక్షల ఆస్తులు వక్ఫ్కు మన దేశంలో ఉన్నాయని గతంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు వేదికగా తెలిపింది. ఈ 9 లక్షల ఆస్తుల్లో ఇప్పటి వరకు జస్ట్ 1,50,000 మాత్రమే ఉమీద్ పోర్టల్లో అప్లోడ్ అయ్యాయి. దీన్ని మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కూడా ఇదే వ్యాఖ్యను చేశారు. దీన్ని బట్టి చూసుకుంటే మిగిలిన ఆస్తులన్నీ ఏమైపోయాయి, వీటిని రిజిస్టర్ చేయరా, అయితే ఇలాంటి ఆస్తులు దేశంలో ఎక్కడెక్కడ ఉన్నాయి, వీటిని ఏమేం చేయనున్నారు అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే జనరల్గా మన దేశంలో 8 లక్షల నుంచి 9 లక్షల వరకు వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి. ఇవన్నీ కూడా దాదాపు అక్రమం అని గతంలో అతిపెద్ద వాదన ఉండేది. నిజానికి వక్ఫ్కు అపరిమిత అధికారాలను కాంగ్రెస్ గవర్నమెంటే కల్పించింది. మొదటగా నెహ్రూ కాలంలో ఈ వక్ఫ్ బోర్డు అనేది మన దేశంలో ఏర్పాటైంది. సౌదీ అరేబియా లేదంటే పాకిస్తాన్ ఇలాంటి ఇస్లామిక్ ఛాందసవాద దేశాల్లో కూడా వక్ఫ్ ఆస్తులు అనేవి లేవు. కానీ మన దేశంలో మాత్రమే దానికి ప్రభుత్వ పరంగా ఒక బోర్డును ఏర్పాటు చేయడం, దానికి రాజ్యాంగబద్ధ హోదా ఇవ్వడం, ఇలాంటివన్నీ మన దేశంలో మాత్రమే జరిగాయి. అయితే నెహ్రూ మొదట దీన్ని క్రియేట్ చేసిన ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా పివి నరసింహారావు కాలంలో 1995లో వక్ఫ్కు అపరిమిత అధికారాలను కల్పించారు. దీని ద్వారా ఏ భూమినైనా అది తమది అని క్లెయిమ్ చేసుకునేందుకు అనేక అధికారాలు లభించాయి. ఒక మాట ప్రకారం చెప్పుకుంటే జనరల్గా ఎవరైనా చనిపోయినప్పుడు అతని కొడుకో లేదంటే అతని ఫ్రెండో వక్ఫ్ బోర్డు దగ్గరికి వచ్చి పలానా వ్యక్తి మరణించారు కదా, ఆ వ్యక్తి బతికున్నప్పుడు నా చెవిలో తన ఆస్తినంతటిని వక్ఫ్కు రాసిచ్చేస్తానని చెప్పారు. సో దాన్ని మీరు స్వాధీనం చేసేసుకోండి అంటే వక్ఫ్గా ఆ భూమి మొత్తాన్ని అతను ఏ ఆస్తులు అయితే చెప్పి ఉంటాడో ఆ ఆస్తులన్నిటినీ కూడా వక్ఫ్ క్లెయిమ్ చేసుకోవడానికి దానికి వీలు ఉండేది. అసలు ఆ వ్యక్తి చెప్పాడో లేదో కూడా ఎవరికి అవసరం లేదు, ఎవరో ఒకరు వచ్చి చెప్పారు అనే కారణంతో ఈ విధంగా క్లెయిమ్ చేసుకోవడానికి వక్ఫ్కు గతంలో అపరిమిత అధికారాలు ఉండేవి. అంతేకాకుండా గతంలో ఎటువంటి రుజువులు లేకున్నా కూడా జస్ట్ మాట ప్రకారం ఏదైనా వక్ఫ్ భూమి తమది అని క్లెయిమ్ చేసుకుంటే అది వక్ఫ్ బోర్డుకు చెందేది. మనం ఒక్కసారి ఒక ఉదాహరణను చూసుకుంటే గుట్టల బేగంపేట అని హైదరాబాద్లో ఒక ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలో కొన్ని వందల ఎకరాలను వక్ఫ్ బోర్డు తమది అని క్లెయిమ్ చేస్తుంది. ఈ విధంగా క్లెయిమ్ చేసుకోవడానికి రుజువులు ఏమున్నాయి అని చెబితే వక్ఫ్ బోర్డు గతంలో హైకోర్టులో ఏమని చెప్పిందంటే అక్కడ ఔరంగజేబు హైదరాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు అతని గుర్రం అక్కడ గడ్డి మేసేదని, సో దీనివల్ల ఆ ప్రాంతం అంతా వక్ఫ్ ప్రాపర్టీ అని గతంలోనే వక్ఫ్ బోర్డు తెలంగాణ హైకోర్టు దగ్గరకు వెళ్ళి అఫిడవిట్ను దాఖలు చేసింది. ఇది ఏకంగా 1980 ఆ టైం నుంచి ఈ వివాదం కొనసాగుతూనే వచ్చింది. ముఖ్యంగా జస్ట్ గుర్రం గడ్డి మేసిందనడానికి కూడా ఆధారాలు లేదంటే సాక్ష్యాలు ఏవీ కూడా లేవు. జనరల్గా మన దేశంలో ఏదైనా భూమిని తమది అని క్లెయిమ్ చేసుకుంటే దానికి సంబంధిత డాక్యుమెంట్లు, సంబంధిత అధికారుల సంతకాలు ఇవన్నీ ఉండాలి. కానీ వక్ఫ్కు మాత్రం అలాంటి అవకాశమే లేదు. జస్ట్ అది ఈ భూమి మాది అని క్లెయిమ్ చేసుకొని ఏదో ఒక కారణం ఈ గుర్రం గడ్డి మేసిందనో ఇంకోటనో చెప్పేసేగా ఆ భూమి మొత్తం తమది అని క్లెయిమ్ చేసుకోవడానికి వీలు కలిగేది. సో ఈ విధంగా అపరిమిత అధికారాలను పివి నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పట్లో కల్పించింది. దీనివల్లనే మన దేశంలో కొన్ని వేల ఎకరాలు, లక్షల ఎకరాలు భూములు అన్యాక్రాంతానికి గురయ్యాయి. దాదాపు
చాలామంది పేద రైతులు సాగు చేసుకునే భూములను సైతం వక్ఫ్ బోర్డు తమది అని క్లెయిమ్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. కేరళలోని మునంబం పోర్టు వద్ద కూడా కొంతమంది పట్టణంలో నివసిస్తున్న ఇళ్లకు సంబంధించిన భూములన్నిటినీ కూడా తమది అని వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసుకుంది. అక్కడ గతంలో ఎవరో ఒక నవాబు ఒక భూమిని లీజుకి ఇచ్చారు. ఆ లీజు కాలం ఎప్పటికో పూర్తయింది. బ్రిటిష్ వాళ్ళ కాలానికి ముందే అది పూర్తయినా కూడా వక్ఫ్ బోర్డు ఇప్పటికీ దాన్ని క్లెయిమ్ చేసుకుంటూనే వచ్చింది. అంతేకాకుండా తమిళనాడులోని తిరుచెందురై అనే ఒక గ్రామాన్ని వక్ఫ్ బోర్డు తమది అని క్లెయిమ్ చేసుకుంది. దీనికి కారణాలు సైతం ఏమీ చెప్పలేదు. తిరుచెందురై అనే దేవాలయం కూడా అక్కడ శివుడి దేవాలయం ఒకటి ఉంటుంది. ఈ దేవాలయం 1500 ఏళ్ల క్రితం నాటిది. అంటే ఈ వక్ఫ్ బోర్డుకు సంబంధించిన మతం అనేది అప్పటికి ఇంకా పుట్టలేదు. అప్పుడే కట్టించిన దేవాలయంతో సహా ఆ గ్రామం మొత్తాన్ని తమది అని క్లెయిమ్ చేసుకోవడం అప్పట్లో పెద్ద ఎత్తున వివాదమే చెలరేగింది. అయితే వక్ఫ్ బోర్డు ఇలా క్లెయిమ్ చేసుకోవడం కూడా ఎవరికి చెప్పదు. జనరల్గా ఆ తిరుచెందురై అనే గ్రామంలో ఏం జరిగిందంటే ఒక రైతు తన కూతురి పెళ్లికి పొలాన్ని అమ్మేయాలని భావించాడు. దీంతో ఆయన రిజిస్ట్రేషన్ ఆఫీస్కు వెళ్ళగా మీరు వక్ఫ్కు సంబంధించి పలానా దసరాలు తీసుకురావాలి, ఎందుకంటే ఈ భూమి మీది కాదు వక్ఫ్ బోర్డుది అని చెప్పగానే వెంటనే ఆ గ్రామం మొత్తం ఈ న్యూస్ పాకింది. అందరూ తమ భూములను చెక్ చేయించుకోగా మొత్తం వక్ఫ్ ప్రాపర్టీగా క్లెయిమ్ చేసినట్లు గమనించారు. దీంతో అప్పట్లో ఇది పెద్ద ఎత్తున వివాదమే చెలరేగింది. ఇలా 1-2 కాదు, భారతదేశంలో చాలా భూములను ఈ విధంగానే వక్ఫ్ క్లెయిమ్ చేసింది. మన హైదరాబాద్లో చూసుకుంటే పార్క్ హయాత్ లాంటి రెస్టారెంట్ను సైతం తనది అని క్లెయిమ్ చేసుకోవడం చూస్తూ ఉంటే దీని ఆగడాలు ఎంతగా మితిమీరిపోయాయో అర్థం చేసుకోవచ్చు. దీనిపై ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను బీజేపీ గమనించే ఈ వక్ఫ్ బోర్డులో చట్టంలో అమెండ్మెంట్ అనేది తీసుకువచ్చింది. ఇకపై నుండి ఈ విధంగా క్లెయిమ్ చేసుకోవడానికి కుదరదు. ఏదైనా భూమిని రాసి ఇవ్వాలన్నా కూడా అతను ఖచ్చితంగా ముస్లిం అయి ఉండాలి. దీంతో పాటు అతను బోర్డుకు రాసిచ్చే సమయంలో మొత్తం దస్తావేజులు అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉన్నప్పుడే దాన్ని వక్ఫ్ ఆస్తిగా గుర్తిస్తారు. దీన్ని ఆ తర్వాత ఉమీద్ పోర్టల్లో అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఇది వక్ఫ్ ఆస్తిగా మారుతుంది అని చట్టంలో చాలా క్షుణ్ణంగా పొందుపరిచారు. అంతేకాకుండా ఏదైనా ప్రభుత్వ ఆస్తిని లేదంటే సామాన్య ప్రజల ఆస్తులను తమది అని క్లెయిమ్ చేసుకోవడానికి కూడా అవకాశం లేకుండా ఈ చట్టంలో నిబంధనలు తీసుకువచ్చారు. కాబట్టి ఇకపై నుంచి వక్ఫ్ ప్రాపర్టీస్ ఇలాంటివి ఏవైతే ఆక్రమణ చేసుకున్నారో అవన్నీ కూడా ఆయా ప్రజలకు లేదంటే ప్రభుత్వ ఆస్తి అయితే ప్రభుత్వానికి చెందుతుంది. సో వీటన్నిటిని రిజిస్ట్రేషన్ చేయాలన్నా కూడా రిజిస్ట్రేషన్ సమయంలో 3 అంచెల దానికి స్క్రూటినీ ఉంటుంది. ఈ 3 అంచెల్లో దానికి సంబంధించిన అన్ని దస్తావేజులను సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ ఏదైనా మిస్ అయినా కూడా దాన్ని అక్కడికక్కడే రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేస్తారు. ఈ విధంగా క్యాన్సిల్ అయినటివి అండ్ ఇప్పటి వరకు అక్రమంగా ఆక్రమించుకున్నప్పుడు దస్తావేజులు లేని భూములు ఇవన్నీ కలిపి దాదాపు 9 లక్షలు ఉంటే అందులో 1.5 లక్షలు మాత్రమే ఇప్పటి వరకు ఉమీద్ పోర్టల్లో అప్డేట్ చేయబడ్డాయి. వీటిలో కూడా చాలా వరకు భవిష్యత్తులో స్క్రూటినీ ఉంటాయి. ఇందులో ఏవైనా ఫేక్ అని తేలితే వాటిని కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. దీన్ని బట్టి చూసుకుంటే మొత్తం 9 లక్షల ఎకరాల్లో 1,50,000 అంటే 28% మాత్రమే ఇప్పటి వరకు వక్ఫ్ ఆస్తులుగా గుర్తించబడ్డాయి. భవిష్యత్తులో మరిన్ని గుర్తించినా కూడా అవి పెద్ద హ్యూజ్ నంబర్ ఏమీ ఉండదు, చాలా చిన్న నంబరే ఉండొచ్చు అని చెబుతూ ఉన్నారు విశ్లేషకులు. దీనంతటిని ఒక్కసారి చూసుకుంటే ఇప్పటి వరకు ఉన్న అన్యాయంగా ఆక్రమించుకున్న వక్ఫ్ ఆస్తులన్నిటినీ బేరీజు వేసుకుంటే దాదాపు 35 to 40% మాత్రమే వక్ఫ్ బోర్డుకు చెందినవి, మిగిలినవన్నీ అన్యాక్రాంతంగా ఆక్రమించుకున్నవే అని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.